భూతకాలు, चावल వర్తమాన की కాలు, दानी, భవిష్యత్ కాలు కూడా చెప్పాను. చెప్పమ్మా. चावल के दाने. తప్పు. చావల్కే దాన్ని రిమూవ్ చేసినటువంటి లెసన్. అంత మాత్రం ఉన్నాం మనం. కౌశిక్ నువ్వు చెప్పమ్మా, ఏ లెసన్ చెప్తున్నావు? కనీసం లెసన్ పేరే గుర్తుకు లేదు, అవమానకరం. ఓకే, మై సినిమా హూ అనేటటువంటి పాఠాన్ని చెప్తున్నాను. దాంట్లో ఒక వ్యక్తిని కూడా పరిచయం చేశాను మీకు. దాదా సాహెబ్ ఫాల్కే అనేటటువంటి ఒక వ్యక్తి. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే మన భారతదేశానికి సినిమాని పరిచయం చేసినటువంటి ఒక వ్యక్తి ఆయన. ఏది చెప్తూ ఉన్నామో కూడా మనకు గుర్తులేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏదో వింటున్నాం, ఆ సమయానికి వదిలేస్తున్నాం. ఓకే, లెసన్ మధ్యలో ఉన్నాము. ఓకే, దీని మీద ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. దిలీప్ చక్రవర్తి చెప్పమ్మా. మొదటి మూకీ సినిమా పేరేమి, అది ఎప్పుడు వచ్చింది? राजा हरिश्चंद्र सर. మొదటి మూకీ సినిమా కబ్, వర్ష్, ఏ సంవత్సరం వచ్చింది? 1913. 1913 सर. 1923 में राजा हरिश्चंद्र మూకీ సినిమా ఆయా. అంటే రాజా హరిశ్చంద్ర అనేటటువంటి మూకీ అంటే మూగ సినిమా. దాంట్లో ఎటువంటి మాటలు కూడా ఉండవు. ఆ పరిస్థితిని చూసి మనం అర్థం చేసుకోవాలి. అదే దాన్ని మన దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరమ్మా? దాదా సాహెబ్ ఫాల్కే. ఓకే, వెరీ గుడ్. ఆయన మీద ఇప్పటికి కూడా అవార్డ్స్ ఇస్తున్నారని మనం చెప్పుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ దాకా చెప్పుకున్నాం మనం. ఉన్కి మెహనత్ పర్ హీ మేరా భవిష్య నిర్భర్ కర్తా హై. सरे, मुझसे उनकी जीविका चलती है, उनकी मेहनत पर ही मेरा भविष्य निर्भर करता है. उनकी मेहनत అంటే వాళ్ళు పడేటటువంటి కష్టం మీదే నా యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుందని కూడా మీకు ఆల్రెడీ చెప్పాను పోయిన క్లాస్లో. ఎందుకంటే ఈ డైరెక్టర్ కావచ్చు, కెమెరామ్యాన్స్ కావచ్చు, ఆడ పనిచేసేటటువంటి అందరి యొక్క కృషి అనేది ఒక సినిమా మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది. ఉదాహరణకు బాహుబలి సినిమా గురించి మీకు చెప్పాను. దాని సినిమా తీయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎన్నో కొన్ని వందల మంది కష్టపడ్డారు ఆ సినిమాకి. కానీ అది ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని కూడా తీసుకురావడం. ఆ విధంగా ఉంటుందన్నమాట ఒక సినిమాకి మనం చేసేటటువంటి కృషి, దాన్ని చేసేటటువంటి నిర్వర్తించేటటువంటి డైరెక్టర్స్ కావచ్చు, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా సినిమా ఆధారపడి ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడు బచ్చో మేరీ ఏక్ హీ ఇచ్చా హై. బచ్చో, మిమ్మల్ని ఒక కోరిక కోరుతా ఉంది. ఎవరు కోరుతున్నారు ఇక్కడ? సినిమా కోరుతూ ఉంది. సినిమా అడుగుతా ఉంది మిమ్మల్ని ఒక కోరిక. ఏమనండి చూడండి. వహ్ హై సబ్కో ఖుష్ దేఖ్నా. అది ఏమంటే ఆ కోరిక మిమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేయడమే నా యొక్క మొదటి కోరిక. నాకు మొదటి చేయాలని అనిపించేటటువంటి పని ఏదైనా ఉందంటే మిమ్మల్ని అందరినీ ఆనందంగా ఉంచడమే అని చెప్పేసి చెప్తాం. దునియా మే అచ్చాయి और बुराई दोनों भी हैं. అచ్చాయి, గుడ్నెస్ రాసుకోండమ్మా. దునియా అంటే మీకు తెలుసు, ప్రపంచం, వరల్డ్. और బురాయి, బ్యాడ్నెస్. అంటే ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉంటుందో చెడు కూడా ఉంటుంది. అంటే రెండు ఉంటాయి మన ఈ ప్రపంచంలో. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది అన్నమాట. మనం మంచిని మాత్రమే స్వీకరించాలి,
చెడుని వదిలిపెట్టాలి. మన చిన్నతనం నుంచి కూడా నేర్చుకునేది అదే అన్నమాట. ఉసి తరహ్ మేరే అచ్చే ఔర్ బురే దోనో గ్రూప్ హై. ఆ విధంగా నాలో మంచి ఉంటుంది మరియు చెడు ఉంటుంది, రెండు కూడా ఉంటుంది. మీరు విద్యార్థులుగా మీరేం చేయాలంటే మంచిని మాత్రమే స్వీకరించాలి, చెడుని వదిలిపెట్టాలని మనకి సినిమా చెప్తూ ఉంది ఇక్కడ తన ఆత్మకథ. मेरे निवेदन है कि मेरी अच्छाई को स्वीकार करो. నివేదన్ का अर्थ రిక్వెస్ట్. రాసుకోండమ్మా. నివేదన అంటే అర్థం ఏమంటే రిక్వెస్ట్. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అడిగేది మేరీ అచ్చాయికో స్వీకార్ కరో, నాలో ఉండేటటువంటి మంచిని మాత్రమే మీరు స్వీకరించండి, చెడును వదిలిపెట్టండి. అంటే దాని అర్థం ఏం తెలుసా? చెడును వదిలిపెట్టమంటే ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, మొబైల్స్ లో మనం ఎక్కువ చదువుకు సంబంధించింది వాడటం వల్ల నాకు తెలిసి ఎక్కువ పిల్లలు కూడా గేమ్స్ ఇంకా వ్యర్థం, అసలు దేనికి వాడుతున్నారో ఇంకా తెలియదు, చెప్పలేము కొన్ని, అట్లా చేస్తున్నారు. అట్లా వాడొద్దండి. చదువుకు సంబంధించి మీకు ఏదైనా మీనింగ్స్ కావచ్చు, లేదు ఇంగ్లీష్ స్పోకన్ కావచ్చు, అటువంటి వాటికి వాడుకుంటే కానీ ఈ గేమ్స్ కోసము వేరే వ్యర్థ ప్రయాసాల కోసం మీ యొక్క సెల్లుల్ని వాడొద్దని అక్కడ సినిమా చెప్తుంది, మీకు కూడా చెప్తుంది అన్నమాట. మరి ఫాలో అవుతారా దాన్ని? ఎవరైనా అట్లా చేసేవాళ్ళు ఆడేవాళ్ళు చేసి వదిలేయండి, ఈ రోజు నుంచి మారండి. ముझे సినిమా ఘరం మే హీ దేఖో. ఇంకా సినిమా ఏం చెప్తుందంటే సినిమాల్ని దయచేసి సినిమా ఘరం అంటే సినిమా థియేటర్స్ లో మాత్రమే నన్ను చూడండి. आजकल कुछ लोग मेरा पायरेटेड चोरी की हुई फिल्म देख रहे हैं. మనమంతా కూడా కొందరు చేస్తూ ఉంటారు. ఆజ్కల్ కా అర్ధ్ నవే డేస్ అంటే ఈ రోజుల్లో. అంటే ఈ రోజుల్లో కొందరు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క దొంగ సినిమాలు తెచ్చి సీడీలు తెచ్చి చూస్తున్నారు. అంటే ఇప్పుడు రిలీజ్ అయింది అనుకోండి, రేపు పొద్దున క్యాసెట్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. అది ఎంత ఒక 50 రూపాయలు పెడితే మనకి దొరుకుతుంది. అదే సినిమా చూడాలంటే మనం కనీసం 100 రూపాయలు పెట్టి ఒకరు మాత్రమే చూడగలం. క్యాసెట్ తెచ్చుకున్నట్లయితే కుటుంబంలో అందరూ కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో దీనికి అలవాటు పడుతున్నారు. ఎందుకంటే డైరెక్టర్స్ కావచ్చు, హీరోయిన్ కోట్లు ఖర్చు పెట్టి ఆ సినిమా తీస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాం, తక్కువ ఖర్చుతో సినిమా చూసేయాలని తక్కువతోనే చేస్తున్నారు. దయచేసి అటువంటి పని చేయొద్దని మిమ్మల్ని సినిమా వేడుకుంటుంది. చోరీకి హుయి ఫిల్మ్ అంటే చోరీ అంటే దొంగతనంగా సీడీల్లోకి ఎక్కించుకున్నటువంటి సినిమాలని దయచేసి మీరు చూడొద్దండి. వాస్తవంగా చెప్పాలంటే ఆ సినిమాలు కూడా చూడాలంటే పెద్దగా ఆసక్తిగా ఉండదు, క్లారిటీ ఉండదు. దానికి మాటలకి ఆ బొమ్మ పోయేదానికి కూడా డిఫరెన్సెస్ ఉంటుంది. మనకి థియేటర్లో చూసే అంత ఎంజాయ్మెంట్ అనేది మనకి ఈ దొంగ సీడీలలో దొరకపోవచ్చు అనేది నా అభిప్రాయం కూడా. సినిమా కూడా కోరుతుంది మిమ్మల్ని అదే, దయచేసి అట్లా మీరు చూడొద్దనే చెప్తుంది. ముझे ఇస్ తరహ్ సే బిల్కుల్ నా దేఖో. ఆ విధంగా మీరు దయచేసి సినిమాల్ని పూర్తిగా బిల్కుల్ అంటే తప్పకుండా వాటిని చూడొద్దండి మీరు. ఇస్ తరహ్ దేఖ్నా యా దిఖానా దోనో కానూన్ అపరాధ్ హై. కానూన్ అంటే చట్టం, యాక్ట్. ఈ విధంగా చూడడము మరియు చూపించడము రెండు కూడా చట్టరీత్యా నేరం. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేయచ్చు. ఆ విధంగా ఎవరైనా చూస్తే ఆ దొంగ సీడీలు తెచ్చి వాళ్ళని అరెస్ట్ కూడా చేయొచ్చు అనమాట. దానికి పోలీస్ వాళ్ళకి ఆ రైట్స్ కూడా కల్పించబడి ఉన్నాయి. ఇస్లియే పైరేసీ చోరీ సీడీ నాతో ఖరీదో ఔర్ నా హీ బేచో. ఖరీద్నా కొనడం, ఖరీద్నా అంటే కొనడం, బేచ్నా అమ్మడం. ఖరీద్నా అంటే కొనడం, బేచ్నా అంటే అమ్మడం. దయచేసి ఇటువంటి దొంగ సీడీల్ని మీరు కొనొద్దండి మరియు ఇతరులకు కూడా అమ్మొద్దండి అని చెప్పేసి సినిమా మనతో రిక్వెస్ట్ గా అడుగుతూ ఉంది ఇక్కడ. बच्चों तुम मुझे उतना ही देखो जितना से तुम्हें आनंद मिले. పిల్లలు మీరేం చేస్తారంటే నన్ను బాగా సినిమా చూసి ఎంజాయ్ చేయండి, మీకు అంత ఆనందాన్ని కూడా నేను ఇస్తాను. ఆశా కర్తా హూ కి తుమ్ మేరీ బాత్ అవశ్య మానోగే. నేను ఏమనుకుంటున్నాను అంటే మిమ్మల్ని ఖచ్చితంగా నా మాటలన్నీ కూడా మీరు వింటారని, ఈ పైరేటెడ్ అంటే ఈ దొంగ సీడీల్లో వచ్చేటటువంటి సినిమాలు మీరు చూడరని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి చివరిగా తన ఆత్మకథను చెప్పుకునేది క్లోజ్ చేసింది అన్నమాట.
అక్కడ ఒక వాల్ పోస్టర్ ఒకటి వేస్తున్నారు చూసారా? पायरेटेड फिल्म देखना और दिखाना दोनों कानून अपराध है, इसे बढ़ावा ना दें. ఈ యొక్క దొంగ సీడీల్లో వచ్చేటటువంటి సినిమాలను చూడటం మరియు చూపించడం రెండు కూడా చట్టరీత్యా నేరం. దీనిని మనం అదుపు చేయాలి అని చెప్పేసి ఇద్దరు పాఠశాల విద్యార్థులు, స్కూల్ పిల్లలు ఇద్దరు కూడా బ్యానర్ పెట్టుకొని చెప్తున్నారు అందరికి. కనుక మీరు కూడా అటువంటి పని చేయరని నేను అనుకుంటున్నా. మరి దొంగ సీడీలు చూస్తారా మీరు? ఇంకా చూడరనే అనుకుంటున్నాను. దయచేసి అట్లా చూడొద్దండి, ఎందుకంటే పాపం దానికి అన్ని రకాలుగా అందరూ కూడా నష్టపోతారు అన్నమాట. కనుక వాటిని మనం నిర్మూలిద్దాం. ఓకే అమ్మా, దీనికి సంబంధించి మీకు ఒక 2 ప్రశ్నలు అడుగుతున్నాను అమ్మా, చూడండి అమ్మా. అర్థమైందా ఇంతటి లెసన్ మీకు? కౌశిక్ అర్థమైందా? ఇంకెవరు ఉన్నారు ఆన్లైన్ లో? ఎవరున్నారమ్మా? మీరు అన్మ్యూట్ లో ఎవరున్నారు? నువ్వు ఒక్కడే ఉన్నావు? గుర్రప్ప ఉన్నాడా? సరే సరే. కౌశిక్ ఒకడున్నాడు. ఓకే, 15 మంది వచ్చారా? మా దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, చూడండి మా. ఆన్సర్ ఇవ్వండి దయచేసి. इंटरनेशनल लिटरेसी डे कब मनाते हैं? विश्व साक्षरता दिवस हम कब मनाते हैं? विश्व साक्षरता दिवस हम कब मनाते हैं? September 8 सर. वेरी गुड, September 8 करेक्ट है. ఏం అసలు విశ్వ సాక్షరతా దివస్ का अर्थ क्या है? मालूम आपको? विश्व साक्षरता दिवस माने प्रपंच అక్షరాస్యత దినోత్సవం, ఇంటర్నేషనల్ లిటరసీ డే అని చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకున్నామా? విశ్వ సాక్షరతా దివస్ అంటే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం. మొదటి రోజే చెప్పాను మీకు, ఆ హెడ్డింగ్ లోనే ఆ బొమ్మకు సంబంధించింది. దానికి అక్కడ ఒక దాన్ని ఏమంటారు, నాటకం కూడా జరుగుతూ ఉంది. అక్కడ పిల్లలంతా కూడా చూస్తూ ఉన్నారని చెప్పాను. అలా కూడా మర్చిపోయినట్టుండవు. ఓకే, నెక్స్ట్ అమ్మా. निर्माता को हिंदी में क्या कहते हैं? निर्माता को अंग्रेजी में क्या कहते हैं? निर्माता को अंग्रेजी में क्या कहते हैं? निर्माता ने इंग्लिश ले उंटारम्मा? निर्माता को प्रोड्यूसर कहते हैं. निर्माता को क्या कहते हैं? प्रोड्यूसर. निर्देशक ने ఏమంటారమ్మా ఇంగ్లీష్ లో? డైరెక్టర్ అంటారు. నిర్దేశక్ ఏమంటారు? డైరెక్టర్. చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చి పడో చూడండి. पाठ में आए अंग्रेजी शब्द ढूंढो, शब्दकोश में उनके अर्थ ढूंढो, वाक्य में प्रयोग करो. ఇక్కడ ఏం చెప్పాడంటే ఇంగ్లీష్ శబ్దాలని వెతికి మమ్మల్ని చూడండి. ఇంగ్లీష్ శబ్దాలు మన లెసన్ లో వచ్చినటువంటి ఇంగ్లీష్ శబ్దాలు ఏంది? ఉదాహరణకి వాళ్ళు ఒకటి ఇచ్చారు, ప్రొజెక్టర్. ప్రొజెక్టర్ మీకు అందరికీ తెలుసు. प्रक्षेपक, प्रक्षेपक की सहायता से पर्दे पर सिनेमा दिखाई देता है. ప్రక్షేపక్ అంటే ఇక్కడ ఏంటంటే మనకి ప్రొజెక్టర్ అన్నమాట. ప్రొజెక్టర్ సహాయంతో మనం ఆ సినిమా స్క్రీన్ మీద మనం సినిమాని చూడడం అనేది జరుగుతుంది. దాన్ని మనం ప్రక్షేపక్ అని
ఇంగ్లీష్ హిందీలో అనడం జరుగుతుంది. అది ఇంగ్లీష్ లో ఎక్కువగా మనం ఇంగ్లీష్ నే వాడతాం, ప్రొజెక్టర్ అని. తెలుగు కావచ్చు, హిందీలో కావచ్చు. నెక్స్ట్ ఇంకా వచ్చేటటువంటి కొన్ని వర్డ్స్ చూసుకుంటే వాటిని నోట్ చేసుకోండి. సార్ నెక్స్ట్ పైరేటెడ్. నెక్స్ట్ వర్డ్ ఏంది? ఇంగ్లీష్ వర్డ్ అమ్మా. పైరేటెడ్ దానికి అర్థం ఏంటంటే చోరీకి హుయి ఫిల్మ్. చోరీకి హుయి ఫిల్మ్ అంటే దొంగతనం చేయబడినటువంటి సీడీలు అని మనం తెలుగులో చెప్పుకుంటాం. చోరీకి హుయి ఫిల్మ్. ओके विनंड अम्मा దీన్ని. పైరేటెడ్ రూప్ మే ఫిల్మ్ देखना या दिखाना दोनों कानून अपराध हैं. అంటే ఈ దొంగతనంగా తీసినటువంటి సినిమాల్ని చూడడం, చూపించడం రెండు కూడా చట్టరీత్యా నేరం అని చెప్పాను అన్నమాట. అక్కడ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే పైరేటెడ్ అన్నమాట. నెక్స్ట్ सीडी कैसेट ड्राइव. वे हमेशा सीडी देखते रहते हैं. कंप्यूटर में काम करने के बाद लोग उसकी सीडी एक जगह से दूसरी जगह तक भेजते हैं. అంటే మనము ఇదేంటంటే सीडी कैसेट ड्राइव అంటే సీడీలు వేయడానికి డివిడి అంటాం కదా, అదనమాట. దాన్ని మనం ఇంగ్లీష్ లో ఇక్కడ డివిడి सीडी कैसेट ड्राइव అన్నమాట. ఆ డివిడిని మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి కూడా తీసుకొని పోయి కూడా వేసుకొని చూడడం అనేది మనకి అలవాటు. ఈ వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మన లెసన్ లో ఉపయోగించినటువంటి వర్డ్స్. ప్రొజెక్టర్, పైరేటెడ్, सीडी कैसेट ड्राइव ఇటువంటి వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వర్డ్స్ అన్నమాట. తర్వాత చూడండి అమ్మా, पाठ का चौथा अनुच्छेद पढ़ो, उसके आधार पर प्रश्न और उत्तर बनाओ. నాలుగవ అనుచ్ఛేదం అంటే పారాగ్రాఫ్. నాలుగవ పారాగ్రాఫ్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ పేజ్ నెంబర్ 54 లో 4th పారా. मेरा जन्म विदेश में हुआ किंतु भारत में मुझे आने का श्रेय मेरे पितामह दादा साहेब फाल्के को जाता है. కనిపించిందా మీకు? 4th పారా. सन 1913 में उन्होंने राजा हरिश्चंद्र के नाम से मुझे आपके सामने लाया. देश विदेश के समाचार पत्रों में मेरे लाडले दादा साहेब फाल्के की खूब प्रशंसा की गई. मेरी खुशी का ठिकाना ना रहा. उन्होंने मेरा भविष्य उज्जवल कर दिया. చివరిగా నా యొక్క భవిష్యత్తుని ఉజ్వలంగా మార్చింది. నాకు ఒక రూపాన్ని తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన దాదా సాహెబ్ ఫాల్కే గారు అనే మనం నిర్భయంగా చెప్పచ్చు. దాదా సాహెబ్ ఫాల్కే గారు ఆయనకి గుర్తుగానే ఈ రోజు కూడా మన భారతదేశంలో దాదా సాహెబ్ ఫాల్కే అనేటటువంటి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సినీ రంగంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అన్నమాట. చూడండి, దానికి ఒక 3 ప్రశ్నలు తయారు చేయమన్నాడు, చెప్తాను వినండి. దీన్ని రాసుకోండి. मेरा जन्म कहाँ हुआ, मेरा जन्म विदेश में हुआ. ఆ పేరాలో వచ్చేటటువంటి ప్రశ్నలు అమ్మా ఇవి. और उत्तर రెండు రాసుకోండి. मेरा जन्म कहाँ हुआ, मेरा जन्म विदेश में हुआ. ఆల్రెడీ మీకు టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది, ఉందా? నెక్స్ట్ ప్రశ్న, భారత్ మే ముజే కౌన్ లాయా. రాసుకోండి. భారత్ మే ముజే కౌన్ లా. పారాగ్రాఫ్ లో ఉంటుంది. మీరు ఆ యొక్క వర్డ్స్ మీకు కష్టం అనిపిస్తే పారాగ్రాఫ్ తో ఎత్తితే ఉంటుంది, దాని అట్టే రాసుకోండి. भारत में मुझे कौन लाया. भारत में सिनेमा को कौन लाया, उसका नाम क्या है? చెప్పండి అమ్మా. అర్థమైందా ప్రశ్న నేను అడిగాను? భారత్ మే ముజే కౌన్ లాయా. భారతదేశంలోకి నన్ను తీసుకువచ్చినటువంటి వ్యక్తి ఎవరు? దాదా సాహెబ్ ఫాల్కే సార్. దానికి ఆన్సర్ అదే రాస్తాం. దాదా సాహెబ్ ఫాల్కే సార్. రాసుకో దాన్ని, దాదా సాహెబ్ ఫాల్కే. మీకు ఆ యొక్క శబ్దం తెలియకపోతే మీ టెక్స్ట్ బుక్ లోనే ఉంది, చూడండి.
Yes, sir. ఆ పారాగ్రాఫ్ లోనే ఉంది, దాన్ని చూసి అట్లే రాసుకోండి. ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుందమ్మా, మ్యూట్ చేసుకోండి. రాసుకున్నారా? రాసుకున్నారా కౌశిక్? Yes, sir. నెక్స్ట్ ప్రశ్న చూడరా. दादा साहेब फाल्के मुझे भारत में कब लाया? అర్థమైందా ప్రశ్న? దాదా సాహెబ్ ఫాల్కే ముజే భారత్ మే కబ్ లాయా. దాదా సాహెబ్ ఫాల్కే గారు నన్ను భారతదేశానికి ఎప్పుడు తీసుకొచ్చాడు అంటే ఏ సంవత్సరం తీసుకొని వచ్చారు అని అడిగారు. 1913 సార్. 1913. మరి ప్రశ్న రాసుకుంటున్నారా? రాసుకోండి. दादा साहेब फाल्के, दादा साहेब फाल्के मुझे भारत में कब लाया? भारत में मुझे कब लाया? మీరు రాసేటప్పుడు ఆన్సర్ ఎట్లా రాస్తారంటే దాదా సాహెబ్ ఫాల్కే ముజే భారత్ మే సన్ 1913 మే లాయా. ఆ కబ్ అనేది తీసేసి అక్కడ సంవత్సరం గాన చేర్చినట్టయితే మీ ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. రాసుకుంటున్నారా? సార్. మీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సార్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అమ్మా క్లాస్ రమ్మని చెప్పి. చాలా తక్కువ వస్తున్నారు, 13 మందే ఉన్నాం మొత్తమే. నా నెక్స్ట్ మా दादा साहेब फाल्के ने किस नाम से मुझे आपके सामने लाया అంటే అర్థం ఏమంటే दादा साहेब फाल्के ने प्रथम सिनेमा का नाम क्या है అంటే మొట్టమొదట నన్ను తీసుకొచ్చి పరిచయం చేసినటువంటి సినిమా పేరు రాసుకోండి. దాదా సాహెబ్ ఫాల్కే ने రాజా హరిశ్చంద్ర. दादा साहेब फाल्के ने राजा हरिश्चंद्र आंसर राసుకుని क्वेश्चन కూడా చెప్తున్నా రాసుకుంటామా. दादा साहेब फाल्के ने किस नाम से హర్షవర్ధన్ నువ్వు రాయడం లేదు, నేను అందుకే ఇప్పుడు దీంట్లోకి వచ్చా. హర్షవర్ధన్ రాయడం లేదు, కౌశిక్ రాస్తున్నాడు, జగదీష్ కూడా రాస్తున్నాడు. శ్రీ మోహన్ బాబు వీడియోను ఆపేసుండవు, వీడియో పెట్టు. జి కోటి వసంత్ వీడియో ఆన్ చేసుకో. జై సూర్య వీడియో ఆన్ చేయి. శరత్ వీడియో ఆన్ చేసుకో. విష్ణు, ముని అంట. మీరందరూ ప్రతి విద్యార్థి కూడా వీడియో ఆన్ చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారో చూడాలి. వీడియో ఆన్ చేయండి.
రాసుకున్నారా? दादा साहेब फाल्के ने किस नाम से मुझे आपके सामने लाया? ఏ పేరుతో మిమ్మల్ని నన్ను మీ ముందరికి తీసుకొచ్చారు? దాదా సాహెబ్ ఫాల్కే గారు మొదటి సినిమా ఏదంటే రాజా హరిశ్చంద్ర, సంవత్సరం వచ్చి 1913. నెక్స్ట్ 1913. 1913 ఆల్రెడీ ముందు క్వశ్చన్ రెండో దాంట్లో చూసాం దాన్ని మనం 1913 అనేది. देश विदेश के समाचार पत्रों में किसकी प्रशंसा की गई? चौथा प्रश्न, देश विदेश के समाचार पत्रों में किसकी प्रशंसा की गई? అర్థమైందా ప్రశ్న? ఇక్కడ ఏమంటే దేశ విదేశాలలో న్యూస్ పేపర్స్ లో ఎవరిని గురించి ప్రశంసించారు అని అడిగారు. రాసుకోండి, మా ప్రశ్న రాసుకోండి. దేశ్ విదేశ్ కే సమాచార్ చెప్పండి సార్. అదే క్వశ్చన్ చెప్తున్నానమ్మా. దేశ్ విదేశ్ కే సమాచార్ పత్రం మే హర్షవర్ధన్, నువ్వు రాయడమే లేదు, నన్ను చూస్తున్నావు కూర్చొని, అందరూ రాస్తూ ఉంటే టెక్స్ట్ బుక్ పెట్టి రాయి. తెలియని వాడు ఉంటే అటు చూసుకో టెక్స్ట్ బుక్ లో. సార్ రామ్ కుమార్ సార్ 10 minutes సార్. ఓకే సార్, ఓకే. देश विदेश के समाचार पत्रों में किसकी प्रशंसा की गई? ఎవరిని ప్రశంసించడం జరిగింది? దేశ విదేశాల్లో ఉండేటటువంటి న్యూస్ పేపర్లు అన్నింటిలో కూడా ఆయన పొగిడారంట. ఎవరైనా? దాదా సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే. రాసుకోండి. ప్రశ్న పెద్దదిగా ఉంటుంది కానీ ఆన్సర్ చిన్నదే వస్తుంది మీకు. రాసుకున్నారా ప్రశ్న అందరూ? సార్ రాసుకున్నాం సార్. ఓకే, నెక్స్ట్ చూడండి మా. కిస్నే मेरा भविष्य उज्जवल कर दिया? किसने मेरा भविष्य उज्जवल कर दिया? రాసుకోండి. అక్కడ ఉంది చూడండి, ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా లాస్ట్ లైన్ లో ఉంది. దాన్ని చూసి అట్లే రాసుకోవచ్చు. మీకు ఆ వర్డ్స్ ఎట్లుంటాయో తెలియకపోతే అక్కడ టెక్స్ట్ బుక్ లో అయినా ఉంది, ఆ పారాగ్రాఫ్ లో, దాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. సార్ ఒకసారి చెప్పండి సార్. కిస్నే లాస్ట్ లైన్, పారాగ్రాఫ్ లో లాస్ట్ లైన్ అట్లే ప్రశ్న రూపంలో ఇవ్వడం. కిస్నే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా? కనిపించిందా లాస్ట్ లైన్? నో సార్. కౌశిక్? నో సార్. ఆ పారాగ్రాఫ్ లో లాస్ట్ లో ఉంది నాయన అది. ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా, పేజీ నంబర్ 55 లో ఫస్ట్ లైన్. ఇప్పటికైనా కనిపించిందా? కనిపించింది సార్. అబ్బా, కనిపెట్టేవరా చాలా సేపటిగా. నేను 54 లో చూస్తున్నాను సార్. 55 లాస్ట్ లైన్ అని చెప్పా కదా. సార్ ఉన్హోనే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా అని ఉంది కదా, అక్కడ ఏం చేశారంటే కిస్నే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా, ఉన్హోనే దగ్గర కిస్నే అని పెట్టుకుంటూ చేస్తుంది. రాసుకున్నావా కోటి? రాసుకున్నావరా? కిస్నే మేరా భవిష్య ఉజ్వల్ కర్ దియా అంటే దానికి దాదా సాహెబ్ ఫాల్కే. నా జీవితాన్ని ఎవరు ఉజ్వలంగా మార్చిదిద్దారంటే మన దాదా సాహెబ్ ఫాల్కేకే వస్తుంది ఆ యొక్క కీర్తి అనేది. ఎందుకంటే
ఆయనే విదేశాల నుంచి మనకి తీసుకొచ్చి పరిచయం చేశాడు. మేరా జన్మ విదేశ్ మే హువా. ఇక్కడ మేరా అంటే ఎవరు వస్తారు చెప్పగలరా కౌశిక్? మేరా అంటే ఎవరు ఇక్కడ? మేరా జన్మ విదేశ్ మే హువా అనేటటువంటి వాక్యంలో మేరా అంటే ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే సినిమానా, లేదు దర్శకుడా, లేదు నిర్మాతనా, ఎవరు? సినిమా సార్. ఫస్ట్ లైన్ లో ఫస్ట్దే అది. సినిమా అది. ఎందుకంటే తన ఆత్మకథని చెప్తూ ఉంది మనకి అది. అక్కడ మై అన్నా మేరా అన్నా మనం ఏమనుకోవాలంటే సినిమా అని మనం అక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ చూడమ్మా. ఈ ఫోటోలో ఈ రాజా హరిశ్చంద్ర భారత్ కి పహలీ మూక్ ఫిలిం థీ. మనందరికి తెలుసు రాజా హరిశ్చంద్ర 1913లో రావడం జరిగింది. దాదాసాహెబ్ ఫాల్కే గారు విదేశాల నుంచి తీసుకొని వచ్చారనమాట. అది కూడా మన భారతదేశంలో మొట్టమొదటి మూక్ ఫిలిం. అంటే జస్ట్ మాటలు ఉండవు, దాంట్లో యాక్షన్స్ మాత్రమే ఉంటుంది. చూసారు అటువంటి సినిమా ఎప్పుడైనా? పాత సినిమాలు 1913 తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా అట్లే ఉంటాయి. అంటే 1931 వరకు తీసినటువంటి అన్ని సినిమాలు కూడా మాటలు ఉండవు, దాంట్లో జస్ట్ యాక్షన్స్ మాత్రమే ఉంటాయి. మీ తాత వాళ్ళు అటువంటి వాళ్ళు అడిగితే చెప్తారు వాళ్ళు. 1931 1913లో మనకి సినిమాలు వస్తే 1931 వరకు కూడా దాదాపు ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దాదాపు మోగ సినిమాలే చూశారు మన వాళ్ళు పాపం. అందరూ కూడా మాటలు ఉండవు దాంట్లో. నెక్స్ట్ ఉసి తర పహలీ బోల్తీ ఫిలిం థీ. ఎట్లయితే మనకి రాజా హరిశ్చంద్ర మొట్టమొదటి మోగ సినిమాగా ఉందో అదే విధంగా మాటల సినిమాగా కూడా ఒకటి ఉందంట. అది ఏ సినిమా అంటే ఆలం ఆరా. సినిమా పేరు దీన్ని నోట్ చేసుకోండి. ఆలం ఆరా అనేది మొట్టమొదటి సినిమా. మీకు టెక్స్ట్ బుక్ లో 57 పేజీలో ఉంది అది, దాన్ని నోట్ చేసుకోండి. ఆలం ఆరా. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందంటే 1931లో వచ్చింది. ఆలం ఆరా ఇది మొట్టమొదట మాటలతో వచ్చినటువంటి సినిమా. अब नीचे दिखाए गए पोस्टर के आधार पर प्रश्नों के उत्तर दो. ఇక్కడ ఆ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ ఇవ్వడం జరిగింది. టెక్స్ట్ బుక్ చూస్తున్నారు అందరూ? ఓకే, మీకు మాటలు కట్ చేస్తుంటే మీరు చెయ్యట చూపిస్తే చాలు, నాకు అర్థమైపోతుంది. యాక్షన్స్, ఓన్లీ యాక్షన్. మీరు ఇట్లా ఎట్లా కనిపిస్తున్నానా నేను? ఇట్లా చూపిస్తే చాలు, మీరు నేను అర్థం చేసుకుంటా ఓకే సార్ అని. మీ అందరికి మాటలు పెట్టలేదు. ఓకే సరే, ఆ వాల్ పోస్టర్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించింది కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మెజెస్టిక్ సినిమా గారు అంటే సినిమా థియేటర్ పేరేం పేరంటే మెజెస్టిక్ సినిమా గారు. ఆరంభ 14 మార్చ్ 1931. ఆ సినిమా ప్రారంభమైనటువంటి డేటు 14 మార్చ్ 1931లో ఆ సినిమాని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మీకు చెప్పాను ఆలం ఆరా అనేటటువంటి మొదటి సినిమా ఇది. జస్ట్ మాటలతో వచ్చినటువంటి సినిమా. అదే రాజా హరిశ్చంద్ర అనేది 1913 మోగ సినిమా, మూకీ ఫిల్మ్. అంటే మాటలు ఉండవు. 1913ని తిప్పి రాస్తే 31 అవుతుంది. అది గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా. మీ జీకేలో కూడా ఉపయోగపడుతుంది ఇటువంటి బిట్లు. 1913ని అంటే 13ని తిప్పి ఇట్లా రాస్తే 31 అవుతుంది. అంటే అప్పుడు మాటలతో వచ్చినటువంటి సినిమా అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇంపీరియల్ కనపడడం వాయిస్ इंपीरियल मूवी टोन की प्रस्तुति 100% बोलती फिल्म. అంటే మూవీ టోన్ అంటే మాటలు ఎట్లా ఎవరి ద్వారా వచ్చింది అంటే 100% మాటలతో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా అన్నమాట. ఇంపీరియల్ మూవీ టూన్ అంటే ఆ యొక్క మాటలను ఇచ్చినటువంటి కంపెనీ పేరు అన్నమాట. ఇంపీరియల్ అని 100% పూర్తిగా మాటలతో వచ్చినటువంటి సినిమా. ఆలం ఆరా పాత్ర హై అంటే దాంట్లో ఉన్నటువంటి పాత్రలు అంటే నటించిన వాళ్ళు జుబేదా, విఠల్, పృథ్వీరాజ్ కపూర్ తదా అన్య.
దీంట్లో నటించినటువంటి వ్యక్తులు ఎవరెవరు అంటే ఒక అతను జుబేదార్, రెండో వ్యక్తి విఠల్, మూడో వ్యక్తి పృథ్వీరాజ్ కపూర్, కదా మిగిలిన వాళ్ళు అన్ని అంటే మిగిలిన వాళ్ళు అంటే వీళ్ళంతా కూడా ఉత్తర భారతదేశం హిందీ యాక్టర్స్ అన్నమాట. అవునా కాదా? మీకు ఎవరో తెలుసా దీంట్లో? జుబేదా గాని, విఠల్ గాని, పృథ్వీరాజ్ కపూర్ గాని తెలుసారా కౌశిక్? ఎవరు తెలుసు సార్? ఈ సినిమా వాళ్ళల్లో నీకు ఎవరైనా తెలియదు అంటే మన వాళ్ళు కాదు వీళ్ళు, అంటే ఉత్తర భారతదేశానికి హిందీ వాళ్ళు అనమాట. హిందీ మూవీస్ లో వచ్చేటటువంటి వాళ్ళు. 6:30 ఒకటి, నైట్ 9:30 ఒకటి వేస్తున్నాం, 4 షోలు. అప్పుడు సినిమా ప్రతిరోజు 3 ఆటలు మాత్రమే. మధ్యాహ్నం 2, సాయంకాలం 6, రాత్రి 10:30 అంటే 3 ఆటలు మాత్రమే వేసేవాళ్ళు. మీ టెక్స్ట్ బుక్ లో కనిపిస్తుంటుంది, ఇక్కడ వచ్చి స్క్రీన్ మీద సరిగ్గా లేదు అది.